ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుని కృపను బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి, దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దినమంతా దేవుని కృపను పొందుకునేటట్లు దేవుడు తన వాగ్దానం ద్వారా మళ్ళీ ఆయన బలపరుస్తూ ఉన్నారు. అందును బట్టి మనమందరము దేవునికి స్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు, మనల్ని బలపరచబోతున్నారు. కనుక దేవుడు తన వాగ్దాన మాట ద్వారా మనతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని తద్వారా వచ్చే మేలు ఆశీర్వాదము పొందుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటను దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలుకు, యూదులకు ఇచ్చి ఆయన మాట్లాడుతున్న మాటగా ఈ వాగ్దానము మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాగ్దానమును ఎవరి జీవితంలో ఆయన నెరవేరుస్తారు, ఎవరి పట్ల ఈ వాగ్దానమును దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తారు అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1 నుండి దేవుని బిడ్డలారా 8వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు తన ప్రజలతో కొన్ని మాటలు మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, పాపమును చేస్తూ, ఖండించే వారి మీద తిరుగుబాటు చేస్తూ, అంతేకాకుండా ఇట్టి రీతిగా వారు ఉంటూ ఉపవాసం ఉండి మేము ఉపవాసం ఉంటూ ఉన్నాము, మా ప్రార్థనలు నువ్వు ఎందుకు ఆలకింపవు అంటూ, అంతేకాకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండవలసిన వారు దేవుని బిడ్డలారా వ్యాపారములు చేసుకుంటూ, దేవుని బిడ్డలారా రక్త సంబంధులకు వారు ముఖములను తిప్పుకుంటూ, బాధింపబడిన వారిని హింసిస్తూ, ఇట్టి రీతిగా ఉంటూ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, మీరు ఇలా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను ఆలకింపను. అయితే మీరు ఎలా ఉండి ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను అని 8వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, రక్త సంబంధులకు మేము ముఖము తిప్పుకోకూడదు, దిక్కులేని వారిని మీరు ఆదరించాలి అని దేవుడు చెప్పుతూ అనేక మంది బంధింపబడి ఉన్నారు, వారి బంధకముల్లో మీరు విడిపించాలి. ఇతరులు ప్రేమించే ఆత్మీయతను, మిమ్మల్ని వలె మీ పొరుగు వారిని ప్రేమించే ఆత్మీయతను మీరు కలిగి ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసినట్లయితే మీ ఉపవాసము నేను అంగీకరిస్తాను. అప్పుడు మీరు పిలవగా నేనున్నానంటాను, మీ మనవులను నేను ఆలకిస్తాను ఆయన దేవుడు కొన్ని హెచ్చరిక మాటలను చెబుతూ 11వ వచనానికి వచ్చినప్పటికీ ఎవరైతే ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తారో, ఆయన చెప్పినట్లు జీవించి ఉపవాసం చేస్తారో వారికి దేవుడిస్తున్న వాగ్దాన మాటగా 11వ వచనంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అయితే ఎట్టి రీతిగా ఆయన తన ప్రజలను, తన బిడ్డలను నడిపిస్తారో ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. క్షామకాలము అనగా అది కరువు కాలం అవ్వచ్చు, కష్టకాలము, దేవుని బిడ్డలారా శ్రమ కాలమును క్షామకాలము అని ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో నేను మిమ్మలను తృప్తిపరుస్తాను. ఒకవేళ కరువు కాలంలో వచ్చినా, కష్టకాలములు వచ్చినా, శ్రమకాలం వచ్చినా నేను మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఎముకలను బలపరుస్తాను. ఎందుకంటే మీరు నాకు ఇష్టమైన ఉపవాసం చేస్తూ ఉన్నారు గనక, నేను చెప్పినట్లు మీరు బ్రతుకుతూ ఉన్నారు గనక ఎటువంటి కష్టకాలం వచ్చినా, ఎటువంటి క్షామకాలం వచ్చినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను, మీ ఎముకలను బలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కష్టకాలములో, కరువు కాలములో మనల్ని తృప్తిపరిచే దేవుడు.
మనలను ఆయన తృప్తిపరిచే దేవునిగా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 24లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, సిరియా రాజైన బెన్హదదు సోమ్రోను పట్టణమును ముట్టడి వేసినప్పుడు, సోమ్రోను పట్టణము చుట్టూ ముట్టడి వేసి పట్టణములో నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా ఏమండి భయంకరంగా ముట్టడి వేసి ఎవ్వరు కూడా బయటికి వచ్చి లోపలికి వెళ్ళే పరిస్థితులు లేకుండా దేవుని బిడ్డలారా ముట్టడి వేసినప్పుడు సోమ్రోన్లో ఏమి కలిగిందని మనం చూస్తే చూడండి 24వ వచనంలో, అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటినీ సమకూర్చుకొని వచ్చి సోమ్రోన్ను ముట్టడి వేసెను. అప్పుడు సోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు సోమ్రోన్లో ఏంటంటే గొప్ప క్షామము అనగా కరువు, ఎందుకంటే బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకునే పరిస్థితులు లేవు దేవుని బిడ్డలారా. అటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు భయముతో దేవుని బిడ్డలారా సిరియా రాజైన బెన్హదదుకు భయపడి ఎవ్వరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా ఒక చక్కటి వాగ్దానం ఇచ్చి దేవుని ప్రజల విషయంలో ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో, క్షామ కాలంలో సైతము దేవుడు తన ప్రజలను ఏ విధంగా పోషిస్తారో దేవుడు మాట్లాడినట్లు దేవుని బిడ్డలారా చూడండి 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2లో మనం చూసినట్లయితే మొదటి నుండి మనం చదివినట్లయితే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకింపుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. దేవుడు రేపటి దినాన్ని గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నారు, గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నారు అన్నప్పుడు రాజును ఆనుకుని ఉన్న అధిపతి ఆ మాటను నమ్మలేనట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు ఆకాశం నుండి కిటికీలు తెరిచినాను, అంత ఎక్కువగా పిండిని మనం అమ్మలేం, ఎవలను మనము ప్రజలకు ఇవ్వలేము, ఇది అసాధ్యమని అపనమ్మిక కలిగి ఉన్న అధిపతి పరిస్థితి ఏమైందో తర్వాత వాక్యంలో మనం చూస్తుంటాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా 3వ వచనం నుండి చూసినట్లయితే 4 కుష్ఠరోగులు ఆకలితో ఇంకా వారు ప్రాణములు పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఏమి చేస్తూ ఉన్నారంటే, పట్టణములు ఉండిపోయినా చనిపోతాం, లేదా సిరియన్ల దండు దగ్గరికి వెళ్ళిపోయినా మనం చనిపోతాం, ఈ ఆకలితో చనిపోయే కంటే సిరియన్ల దండు దగ్గరికే వెళ్ళిపోవటం మంచిదని ఈ 4 కుష్ఠరోగులు ప్రియదేని బిడ్డలారా సిరియన్లు ఉండే స్థలమునకు వారి గుడారముల యొద్దకు వచ్చినప్పుడు అప్పటికే దేవుడు గొప్ప రథముల శబ్దమును గుర్రముల శబ్దమును బహు విస్తారంగా దేవుడు కలుగు చేసినప్పుడు సిరియనులు భయపడి దేవుని బిడ్డలారా వారి వారి గుడారంలో ఆహారమును వస్త్రములను విలువ కలిగిన వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి వారు వెళ్ళిపోయినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. 6వ వచనంలో మనకు కనబడుతుందండి. ఈ 4 కుష్ఠరోగులు వచ్చి అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూచి అక్కడున్న ఆహారమును తిని వారు తినడమే కాకుండా అక్కడ వాక్యాల్లో మనం చదువుకున్నట్లయితే ఈ విషయాన్ని రాజునకు కూడా తెలియజేయగా రాజు ఒక 5 వ్యక్తులను పంపించి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా చూచి ఆహారం అంతటిని కూడా పట్టణంలోనికి తీసుకుని వచ్చి దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా చెప్పబడినట్లే దేవుని బిడ్డలారా ₹1 ఒక మానిక సన్నని పిండియు అంతేకాకుండా ఎవరు కూడా అమ్మబడినట్లు మనం చూస్తాం. ఈ మాట నమ్మలేనటువంటి అధిపతి జనులు ఈ పిండి కొనుక్కోవడానికి వచ్చిన తొక్కిసలాట్లో మరణం పొందినట్లు దేవుని బిడ్డలారా రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 19-20లో మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఇదంతా మీకు నేను తెలియజేస్తానంటే దేవుని బిడ్డలారా ఆయన నిత్యము మనల్ని నడిపించే దేవుడు, క్షామ కాలమున మనల్ని తృప్తిపరిచే దేవుడు. అక్కడ దేవుని ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు అక్కడ శత్రువులు తెచ్చుకున్న ఆహారమును తన ప్రజలకు దేవుడు ఇచ్చి వారిని తృప్తిపరిచి వారిని ఆకలిని దేవుడు తీర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉపుకుచుండు నీటి ఊటవలే నీవు ఉంటావని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుడు మనల్ని నడిపిస్తే నీరు కట్టిన తోటవలే మనం ఉంటాం.
నీరు కట్టిన తోటలు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి, అవి ఎండిపోవు, వాడిపోవు, నిత్యము ఫలములిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపించినట్లయితే, దేవుడు మనతో ఉండినట్లయితే ఏమండి పచ్చని ఆశీర్వాదములు, ఫలభరితమైన ఆశీర్వాదములు మన కుటుంబాల్లో మనం చూస్తాం. ఎప్పుడూ ఉబుకుచుండే దీవెన అంటే మనము తినగా తృప్తి చెందగా ఇతరులకు పెట్టే ఆశీర్వాదమును దేవుడిస్తూ ఉంటాడు. మనం తింటుండగా మన ఇంట్లో ఉన్న ఆశీర్వాదము అది ఉబుకుతూనే ఉంటుందండి. అది అయిపోయే పరిస్థితి కలగకుండా ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలే దేవుడు మనల్ని ఎప్పుడు ఉంచుతారంటే, ఆయన మనతో ఉండి మనల్ని నడిపించినప్పుడు, ఆయనకి ఇష్టముగా మనం బ్రతికినప్పుడు, ఆయనకి ఇష్టముగా మనం ఉపవాసం చేసినప్పుడు, క్షామ కాలంలో సైతము మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరిచే దేవుడని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానంలోని ప్రతి దీవెన, ఈ వాగ్దానంలో ప్రతి ఆశీర్వాదము మనం పొందుకోవాలి అంటే ఏమండి 58వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకున్న వచనములన్నీ మనం చదివి వాటి ప్రకారం మనం జీవించినట్లయితే ఏమండి ఈ వాగ్దానంలో ప్రతి దీవెన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మళ్ళీ ఆయన తృప్తిపరుస్తారు. నీరు కట్టిన తోట వలె మనం ఉంటాం. ఉబికే ఆశీర్వాదంలో దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, ఇంతవరకు చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. మీరు మమ్మల్ని నడిపిస్తే ఎటువంటి కరువు కలిగిన పరిస్థితులు, కష్టకాలములు, శ్రమకాలములు వచ్చినా అయ్యా మమ్మల్ని తృప్తిపరుస్తానని, అయ్యా నిత్య ఆశీర్వాదాలు మాకు అనుగ్రహిస్తానని మాట్లాడిన తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విని బిడ్డలందరినీ దీవించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ స్తోత్రాలు. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో ఉన్నవారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమును కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దినమంతే నీ కృపతో నింపమని, అపవాది క్రియలు ఎవరి మీద పనిచేయకుండా వాటన్నిటిని యేసుక్రీస్తు నామములో లయపరిచి మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.